హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్టు ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పటి నుంచి టార్గెట్ పవన్గా నడుస్తోంది రాజకీయం. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ని అలాగే పవన్ ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తూ పుంకాలుగా వార్తలను సృష్టిస్తూ వస్తున్నారు. దీనిపై లేటెస్ట్గా హరిరామ జోగయ్య కూడా ఓపెన్ లెటర్ రాసి స్పందించారు. ఇక పవన్ కళ్యాణ్ టీడీపీకి ఉపాధ్యక్షుడిగా ఉండాలని పవన్ ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారు. అసలు ఎందుకు టార్గెట్ పవన్గా నడుస్తోంది? వైసీపీ మైండ్లో ఏముంది? వైసీపీ వ్యూహం ఏంటి? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో టీడీపీ జనసేన అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి కూడా మెయిన్గా చూస్తుంటే అసలు టీడీపీని కూడా ఇక్కడ పెద్దగా ఏమీ విమర్శిస్తున్నట్లేదు. మెయిన్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎందుకు రాజకీయం అంతా పవన్ టార్గెట్గా నడుస్తుందంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఫీవర్ వచ్చిందనమాట. నిన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు మంత్రులు ఎమ్మెల్యేలకి షర్మిల ఫీవర్ పట్టింది. ఇప్పుడు కొంచెం ఆమె పెళ్లికి వెళ్ళినట్టుంది. పెళ్లి కొడుకు ఎంగేజ్మెంటు రిసెప్షను దీంట్లో ఉండేసరికి కొద్దిగా ఫీవర్ కొద్దిగా చల్లబడింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పొత్తులు అలయన్స్ వచ్చిందో పవన్ ఫీవర్ పీక్ వెళ్ళిపోయింది. ఇక థర్మామీటర్ పేలిపోయే పరిస్థితి 104 దాటిపోతుంది అనమాట. టార్గెట్ పవన్గా ఎందుకు నడుస్తుంది? ఈ ఓపెన్ లెటర్స్ ఏంటి, ఈ విమర్శలు ఏంటి? ఇప్పుడు చేగొండి హరిరామ జోగయ్య గారు ఆయన సీనియర్ పొలిటీషియన్, మనకి భీష్ముళ్ళు అంటాడు, మంత్రిగా లోక్సభ సభ్యుడిగా అసెంబ్లీకి ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏంటి, ఒకరు ఇవ్వడం ఏంటి, పొత్తు ధర్మం ఏంటి, దేహి అంటారా? ఇవి మరి జోగయ్య గారా రాశారా? జోగయ్య గారి పేరు మీద ఇంకెవరన్నా వదులుతున్నారా? అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దేహి అనే పదం ఏంటి, పావలా ఏంటి? ఇప్పుడు ఇలాంటి విమర్శలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే అర్థం. వీళ్ళంతా కూడా కుల సంఘం ముసుగు వీరులు బయలుదేరారు. వీళ్ళు అసలైన ప్యాకేజీ స్టార్లు. పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం అతను ముందుకెళ్తున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు. తనతో పాటు ఎవరైతే నడవగలరో నడుస్తారో వాళ్ళే రండి, మిగతా వాళ్ళు పొండి అని కూడా చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పరిగెత్తుతున్నటువంటి తెలుగుదేశం జనసేన కాళ్ళ కింద కట్టెలు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పావలా అనో 24 సీట్లకు ఒప్పుకున్నాడు అని వీళ్ళు హేళన చేస్తున్నారే, ఇదే పావలా కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా పనిచేశాడు. తెలంగాణలో కేసీఆర్ 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి దగ్గర దేహి అన్నాడా 54 సీట్లు. 2009లో కేసీఆర్ చంద్రబాబు దగ్గర 45 సీట్లు దేహి అన్నాడా? ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాల్లో 54, 45 సీట్లు పావలాయే. ఇప్పుడు మీరు అంటున్న పావలాయే ఏది? ఇప్పుడు 175 సీట్లలో పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవటం ఏంటి పావలా అని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, హేళన చేస్తున్నారే. మరి కేసీఆర్ని అప్పుడు ఎందుకల్లా? అంటే కేసీఆర్కి ఈ శల్యులు లేరనమాట, ఈ శల్య సారథ్యం లేదు. ఇక్కడ ఏంటంటే పావలా వంతు సీట్లతోనే కేసీఆర్ మరి 10 ఏళ్ళు పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. అండ్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు అంటుంది ఏంటి అంటే ప్రధానంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం కోసమే నేను అలయన్స్కి వెళ్తున్నాను అని పదే చెప్పారు. అప్పుడు 24 సీట్లతో ఈయనకి ఓట్ షేరింగ్ జరుగుతుందా, ఓట్ అంత ట్రాన్స్ఫర్ అవుతుందా, అసలు ఆ విషయం ఆయనకైనా తెలుసా అని అంటున్నారు. అదట్టు నేను సీఎం అవుతా అని అన్నారు, ఇప్పుడేమో నేను ఎమ్మెల్యే అయితే చాలు అంటున్నారు అని ఇంకొక మాట వచ్చేసరికి అట్లీస్ట్ 2.5 సంవత్సరాలు సీఎంగా అయినా అడగాలి కదా, ఇంకొన్ని సీట్లైనా అడగాలి కదా, ఇలా తలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. ఇంకా ముఖ్యంగా చూసుకునే దీనిపై జేడీ లక్ష్మీనారాయణ కూడా స్పందించారు. సో ఇది అసలు దీని వెనక ఏం జరుగుతుంది? ఎందుకు ఇదంతా ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నారా, జనసేన గెలవాలని కోరుకుంటున్నారా, ఓడాలని కోరుకుంటున్నారా? అంటే 2019 ఎపిసోడే రిపీట్ అవ్వాలనా? 2019లో ఏ విధంగా అయితే పవన్ని రెచ్చగొట్టి 138 సీట్లలో కంటెస్ట్ చేయించి 122 సీట్లలో డిపాజిట్ పోయేలా చేశారో అదే కావాలని కోరుకుంటున్నారా వీళ్ళు?
వీళ్ళ వలలో పట్టడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. అతనికి తెలుసు తనదెంత బలుపో తనదెంత వాపో ఆయనకు తెలుసు. పూర్తి పరిణతి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. కలిస్తే కలవండి, నడవండి, ఆయనతో పాటు పరిగెత్తండి. ఆయన ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఏంటి పవన్ కళ్యాణ్ ఇవాళ 2020 మ్యాచ్ కాదు, మనం అనుకున్నాం గతంలో. అతను ఆడుతోంది టెస్ట్ మ్యాచ్ అన్నమాట. మరో 20 ఏళ్లకు తగ్గ రాజకీయం అతను ఆడుతున్నాడు. ఇప్పుడు ముందు మీరు 24 సీట్లతో రేపు గెలిచి జనసేన వాణి వినిపించండి, జనగళం వినిపించండి, దీక్షలు చేయండి, పోరాటాలు చేయండి. కేసీఆర్ అదే కదా చేసింది. కేసీఆర్ 26 సీట్లలోనే గెలిచాడు. 26 సీట్లలో గెలిచి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో నరేంద్ర కేసీఆర్ మంత్రులుగా అయి తర్వాత మంత్రులుగా రాజీనామా చేసి దీక్షలు చేసి పదే రాజీనామాలు దీక్షలతో ఉద్యమాన్ని నిర్మించాడు. పట్టుదల అది, పోరాట పటిమ అది కావాలి ఇవాళ జనసేనకి. పవన్ కళ్యాణ్ అభిమానులకు, జన సైనికులకు, వీర మహిళలకు ఇవాళ ఎవరు స్ఫూర్తి కావాలి? కేసీఆర్ స్ఫూర్తిగా వాళ్ళు నడవాలి. అతను ఎలా అయితే ఎత్తులు జిత్తులతో కాంగ్రెస్తో తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుని ఎలా ఎదిగాడు, ఎలా తెలంగాణకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు రాయొచ్చు కదా ఈ లేఖలు. కేసీఆర్కి కూడా అక్కడ తెలంగాణలో ఎవరు రాయాలో, ఎందుకంటే అక్కడ శల్యులు లేరు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ శల్యుల ప్రోడక్ట్గా ఉందన్నమాట. శల్య సారథ్యంలో వీళ్ళు మామూలుగా పోటీ పడతలేదు. ఈ ముసుగు వీరులు వీళ్ళు ఏంటంటే ఒక లక్ష్యం కోసం ఉపయోగపడేవాళ్ళు కాదు, ఆ లక్ష్యాన్ని నీరుగార్చేవాళ్ళు, గమ్యాన్ని చేరుకోకుండా గండి కొట్టేవాళ్ళు వీళ్ళంతా కూడా. పవన్ కళ్యాణ్ గమ్యం 2028, ఆ తర్వాత 2033. అతను చేరుకోవాల్సిన గమ్యం వైపు మీరు నడవాలంటే ముందు ఆయన పరుగు అందుకోండి, ఆయన వెంట నడవండి. అతను మిమ్మల్ని తీసుకెళ్లాల్సినటువంటి గమ్యాన్ని గనక తీసుకెళ్ళకపోతే అప్పుడు నిలదీయండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, మంత్రులు వాళ్ళ ఉచ్చులో వీళ్ళు పడకూడదు కదా. ఒక సుదీర్ఘ లక్ష్యం కోసం నాయకుడు వెళ్తున్నప్పుడు అతను వెంట పయనించాలి. ఆయన ఏమని చెప్పాడు ప్రెస్ మీట్లో? 98% కావాలని అడిగాడు స్ట్రైక్ రేట్. అంటే 24కి 24 గెలిపించండి. ఇది ఇవాళ ఒక్క ఓటు కూడా దుర్వినియోగం కాకూడదు అని చెప్పాడనమాట. ఒకవేళ మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళని బతకనివ్వరు. జనసేన ఉండదు, ఏ పార్టీ కూడా ఉండదు, అన్నిటినీ మింగేస్తాడు. ఆ భూతాన్ని ఎదుర్కోవాలంటే ముందు అందరు బాధితులు ఏకం కావాలా. అంతేగాని ఇవాళ ఆయన్నేదో ఉపాధ్యక్షుడనో, ఆయన్నేదో వేరే ఎలివేషన్ ఇంతేనానో ఇలాంటి మాటలు అది ఉద్యమానికి, అది కులానికి, లక్ష్యానికి చేరువయ్యేవి కావన్నమాట. జగన్మోహన్ రెడ్డి వేస్తాడు, ఆయన అన్ని జిత్తులు వేస్తాడు, ఆయన ఎన్ని ఎత్తులు వేస్తాడు. ఎందుకంటే ఓటమి భయం అతని తరుముకు వస్తుంది. ఇంకా రాబోయే 40 రోజుల్లో ఇంకా ఇలాంటి స్కెచ్లు చాలా వేస్తారు, ఇంకా రెచ్చగొడతారు. ఇప్పటికీ ఈ పొత్తు ఏర్పడి 5.5 నెలలైంది, విచ్ఛిన్నం చేయలేకపోయారు. చేయలేకపోగా ఇంకా బలోపేతమైంది, కాంక్రీట్ అయింది. ఎన్ని కుట్రలు చేస్తే వీళ్ళిద్దరి మధ్య అంత ఐక్యత ఇంకా పెరిగింది. నిన్న మనం చూసాం ప్రెస్ మీట్లో రామలక్ష్మణుల్లాగా నిలబడ్డారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు. వాళ్ళ వెంట నడవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పైన ఉంది, జనసేన పైన ఉంది. చంద్రబాబు ఏ విధంగా అయితే అసంతృప్తులను పిలిపించి మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంలో మీరు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందో సముదాయిస్తున్నాడో, ఇవాళ 24 సీట్లు తెలుగుదేశం కోల్పోయింది. క్లాసికల్ ఎగ్జాంపుల్ తెనాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి, 6 సార్లు కంటెస్టెడ్ క్యాండిడేటు, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. అతను త్యాగం చేయాల్సి వచ్చింది. వెళ్ళాడు, చంద్రబాబుతో మాట్లాడాడు, బయటకు వచ్చి ఏమన్నాడు? పొత్తుకు కట్టుబడి ఉన్నా, అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్నాడు. దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు కంటెస్టెడ్ క్యాండిడేట్, వెళ్ళాడు, చంద్రబాబుని కలిశాడు, బయటకు వచ్చాడు.
అధినేత నిర్ణయం శిరోధార్యం. చంద్రబాబు కుటుంబ సభ్యులు మేమంతా అన్నాడు, మాది ఒకే ఒక ఫ్యామిలీ అన్నాడు. ఈ స్పిరిట్ రావాలా, ఇది జనసేనలో కూడా రావాలి. ఏది, జనసేన కూడా అసంతృప్తులను వీళ్ళని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేయాలి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళని కలుపుకుపోవాలి, బాధితులంతా ఏకమవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో పోటీ ఎలక్షన్ రెండిటి మధ్య జరుగుతుందమ్మా. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, జగన్ బాధితులు ఇంకోవైపు, వీళ్ళ మధ్య జరుగుతుంది యుద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ క్రిమినల్స్ అంతా ఒకవైపు, వాళ్ళ బాధింపబడిన వాళ్ళంతా ఒకవైపు. బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరిది? బాధితులదే. ప్రజల సానుభూతి ఎట్టుంటుంది? బాధితుల వైపే ఉంటుంది, కానీ బాధించే వాళ్ళ వైపు ప్రజలు ఉండరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.